మాఘమాసంలో వచ్చే పున్నంనే మాఘ పున్నమి అంటారని అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అయితే గీ మాఘ పున్నం నాడు దేవతలంతా భూమి మీదకి వచ్చి సముద్ర తానాలు చేస్తారని భక్తులు ఎప్పటికెంచో నమ్మిక పడుతుంటారు. అందుకే దీన్ని ఓ చిన్నపాటి పండుగ లెక్క అనుకొని భక్తులు కూడా సముద్ర తానాలు చేస్తుంటారు. మరిగా ఈ కార్యం ఎట్లెట్లా అయ్యిందో మనం కూడా చూడాలి కదా. చలో. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో మాఘపున్నం సంబరాలు జోరుగైనాయి. కుంతి మాధవ స్వామి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారిని రథం మీద ఊరేగిచ్చి మా జోరుగా చేసిర్రు భక్తులు. భజనలు కీర్తనలు తీసుకుంటా స్వామివారిని మా సంబరంగా ఊరేగిచ్చిర్రు. అంతకంటే ముందు ఏగిలు వారంగానే భక్తులంతా ఉప్పాడ బీచ్ లో సముద్ర తానాలు చేసిర్రు. మాఘపున్నం నాడు సముద్ర తానం చేస్తే సంతానం లేనోళ్లకు సంతానం అవుతుందని చాలా మందికి సెంటిమెంట్ అట. అందుకే ఏడాదికోసారి అయ్యే పుణ్యత ఖచ్చితంగా హాజరుపడాలని భక్తులు ఇరగబడొచ్చిర్రు. అటు పోలీసులు కూడా వచ్చిన భక్తులకు ఎసొంటి తిప్పలా కాకుండా అన్ని తీర్లా సవలతులు చేసిర్రు. స్వామిని రథం మీద ఊరేగించుకుంటా ఉప్పాడ సముద్రంలో చక్రతానం చేపించిర్రు అయ్యగార్లు. అటు అనకాపల్లి జిల్లా పూడిమడక, ఇటు విశాఖ జిల్లా రేవు పోలవరం దిక్కు సముద్ర తానాలు శిథమైనాయి. మాఘపున్నం నాడు సముద్ర తానాలు చేస్తే దేవతలు బగ్గమెచ్చుతారు, కోరిన కోరికలు తీరుస్తారు అని చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా తానాలు చేసిర్రు. పోలీసులు కూడా స్పెషల్ కంట్రోల్ రూమ్ లో పెట్టి భక్తులకు తక్లీఫ్ కాకుండా చూసుకుర్రు. గజ ఈతగాళ్ళను పెట్టి ఏదన్నా ఎటవటం అయితే కూడా వెంటనే కాపాడేటట్లు మంచి సోయలో ఉన్నారు. అటు వచ్చిన భక్తులు వచ్చినట్లు సముద్రంలో పుణ్యతానాలు చేసుకుంటా సంబరంగా ఆడిపాడిర్రు. అటు కుంభమేళాల కూడా మాఘపున్నం నది తానాలు జోరుగైనాయి. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ సార్ అలా ఇంటి లాదులతోనొచ్చి త్రివేణి సంఘంలో పుణ్యతానాలు చేసిర్రు. ఒక బుధవారం నాడే 10 లక్షల మంది దాకా పుణ్యతానాలు అయినాయని అంచనా వేసిర్రు అధికారులు. భక్తుల మోక గట్టిగా ఉందని త్రివేణి సంఘం దిక్కు నో వెహికల్ జోన్ అని పెట్టిర్రు. అటు అఖాడాల సాధువులు అఘోరాలు కూడా వచ్చి పుణ్యతానాలు చేసే మోకుందని చెప్పుకొస్తుర్రు.